నమస్తే, నేను మీ ప్రవళిక. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ స్ఫూర్తి చిన్నమనేని గారు ఉన్నారు. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మ్యామ్, ఐవీఎఫ్కి ఐవీఐకి డిఫరెన్స్ ఏంటి? అంటే ఈ ఐవీఐలో ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి, ఐవీఎఫ్లో ఎలాంటి ట్రీట్మెంట్స్ చేస్తారు? సో ఐయుఐ అంటే ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్ అండ్ ఐవీఎఫ్ అంటే ఇన్విట్రో ఫర్టిలైజేషన్. నార్మల్గా చెప్పాలంటే సింపుల్ లాంగ్వేజ్లో ఐయుఐ అనేది ఒక బ్రిడ్జ్ ప్రొసీజర్ లాంటిదండి. అంటే ఓకే, ఐవీఎఫ్ అనేది చాలా అడ్వాన్స్ ప్రొసీజర్. ఓకే, ఐయుఐలో ఏం చేస్తామంటే నార్మల్గా ఒక్క ఎగ్ పెరగడానికి లేదంటే 2 eggs పెరగడానికి టాబ్లెట్స్, అవసరమైతే 1 or 2 doses ఇంజెక్షన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఓకే. సో ఎప్పుడైతే ఈ ఎగ్ పెరిగి రప్చర్ అవుతుందో, రప్చర్ అయిన తర్వాత హస్బెండ్ స్పర్మ్ తీసుకుంటాం. ఆ స్పర్మ్ ప్రాసెస్ చేసి అంటే స్పర్మ్ వాష్ చేసి దానిలోంచి మంచిగా కదిలే కణాలు, ర్యాపిడ్లీ ప్రోగ్రెసివ్ మొటైల్ స్పర్మ్స్ అనేవి చెక్ చేసుకొని ఆ స్పర్మ్స్ని ఒక చిన్న క్యాథెటర్లో లోడ్ చేయడం జరుగుతుంది. లోడ్ చేసి మనం స్కాన్లో చూసుకుంటూ యూట్రస్ లోపల డిపాజిట్ చేయడం అంతే. దాని తర్వాత ఆ స్పర్మ్స్ వెళ్ళి ఎగ్ని కలిసే ఛాన్స్ ఇవన్నీ న్యాచురల్గా అయ్యేటిది అనమాట. సో దీనిలో బేసిక్గా మనం చేసేది ఏంటంటే ఆ స్పర్మ్స్ అనేవి కొంచెం యూట్రస్ లోపల వేస్తాం కాబట్టి స్పర్మ్కి ఒక అడ్వాంటేజ్ లాగా ఉంటుంది. అండ్ దీనిలో ప్రెగ్నెన్సీ వస్తే న్యాచురల్గా వచ్చినట్టే. వేరేస్ ఐవీఎఫ్లో ఏంటంటే అది కొంచెం అడ్వాన్స్ ప్రొసీజర్. దీనిలో మనం ఎగ్స్ అనేవి అంటే 1-2 eggs కాకుండా కంట్రోల్డ్ వేరియంట్ హైపర్ స్టిమ్యులేషన్ అంటాం. అంటే కొన్ని ఎక్కువగా ఎగ్స్, ఇప్పుడు తనకు ఒక 5 to 10 eggs ఉంటే ఆ 5 to 10 eggs పెరిగేలాగా ఇంజెక్షన్స్ ఇచ్చి ఆ ఎగ్స్ పెరిగిన తర్వాత అంటే దీనిలో కొంచెం డైలీ ఇంజెక్షన్స్ అనేవి ఎక్కువగా ఉంటుంది. అండ్ మానిటరింగ్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. సో ఆల్టర్నేట్ డే స్కాన్స్ చేసుకుంటూ ఎగ్స్ పెరుగుతున్నాయా లేవో చెక్ చేసుకుంటూ, సో ఎప్పుడైతే ఎగ్ ప్రాపర్గా పెరిగింది అన్నప్పుడు ట్రిగర్ చేస్తాము. అండ్ ట్రిగర్ చేసిన 36 hours లోపు ఈ ఎగ్స్ అనేవి బయటికి తీస్తాం. ఓకే, సో బయటికి తీసాక దాన్ని మైక్రోస్కోప్లో చూసి మెచ్యూర్ ఎగ్స్ ఉన్న అన్నిట్లోకి స్పర్మ్స్ అనేవి డైరెక్ట్గా ఇంజెక్ట్ చేయడం, ఇది ఇక్సీ పద్ధతి. లేదంటే ఈ ఎగ్స్ చుట్టూతా స్పర్మ్స్ పెట్టి 5 days ల్యాబ్లో పెట్టడం అనేది ఐవీఎఫ్ అనమాట. సో దీనిలో ఏంటంటే బాడీ లోపల ఫలోపియన్ ట్యూబ్ ఉంటుంది. ఆ ట్యూబ్ లోపల జరగాల్సిందంతా బయట చేస్తాం అనమాట. ఈ ఎగ్ స్పర్మ్ కలపడము, లేదంటే ఆ 5 days ల్యాబ్లో పెట్టి ఎంబ్రియో ఫామ్ అవుతుంది. ఈ ఫామ్ అయిన ఎంబ్రియోని మళ్ళీ యూట్రస్లోకి ట్రాన్స్ఫర్ చేయడం. సో ఇది బేసిక్లీ ఒక అడ్వాన్స్ టెక్నిక్ అనమాట. ఎవరికైతే ఇప్పుడు ట్యూబ్ బ్లాక్ ఉందో, 2 sides ట్యూబ్ బ్లాక్ ఉన్నాయి, వాళ్ళకి ఇంకా సర్జరీ చేసినా రిపేర్ అవ్వదు, లేదంటే స్పర్మ్ ఫ్యాక్టర్ చాలా సివియర్గా ఉంది, less than 5 million ఉంది, లేదంటే ఒక్కొక్కసారి 0% స్పర్మ్ కౌంట్ అని అంటుంటాం, అజూస్పర్మియా, ఇలా ఇష్యూస్ ఉన్నాయి అన్నప్పుడు మనము వాళ్ళకి సర్జరీ చేసి స్పర్మ్స్ అనేవి రిట్రీవ్ చేసి ఐవీఎఫ్ పద్ధతి ఆర్ ఇక్సీ పద్ధతి చేస్తాం అప్పుడు బేసిక్లీ. సో ఆర్ ఎవరికైనా అడ్వాన్స్డ్ ఏజ్ అంటే వయసు చాలా ఎక్కువ ఉంది, ఆల్రెడీ చిన్న ట్రీట్మెంట్స్ చాలా ట్రై చేశారు, ఇంకా ప్రెగ్నెన్సీస్ రావట్లేదు అనే వాళ్ళకు కూడా ఒక్కొక్కసారి లాస్ట్ ఆప్షన్ లాగా ఐవీఎఫ్ చెప్పడం జరుగుతుంది. అండ్ ఆల్సో ఎండోమెట్రియోసిస్, గ్రేడ్ 4 ఎండోమెట్రియోసిస్ అంటాం. అంటే ఓవరీలో పెద్ద సిస్ట్లు ఉండి ఎగ్ రిజర్వ్ అనేది తగ్గిపోవడము, ఇంకా ప్రెగ్నెన్సీస్ రావట్లేదు అనే వాళ్ళకు కూడా ఇది జనరల్గా అడ్వైస్ చేస్తుంటాం. వేరేస్ ఐయుఐ అనేది వాళ్ళకి అంత సివియర్ ప్రాబ్లం ఉండదు. అంటే మైల్డ్ మెయిల్ ఫ్యాక్టర్ ఎస్పెషలీ, అంటే కణాలు ఇప్పుడు నార్మల్గా 16 million పైన ఉండాలి, అలా కాకుండా ఒక 10 million ఉంది, ఆర్ మొటిలిటీ కొంచెం తగ్గింది, మైల్డ్ ఇష్యూస్ ఉన్నాయన్నప్పుడు ఈ ఐయుఐ అనేది వాళ్ళకి అడ్వైస్ చేయొచ్చు. ఓకే, అంటే మనం ఈ జెన్స్ నుంచి ఏదైతే మనం తీసుకుంటామో దాన్ని కొంచెం మనం ఆ ప్రాసెస్ చేసి ఎగ్జాక్ట్లీ. సో స్పర్మ్ వాషింగ్ అనగానే ఏదో స్పర్మ్ ట్యాప్ కింద పెట్టి వాష్ చేయడం కాదు, దానికి ఒక కొంచెం మీడియా యాడ్ చేసి స్పిన్ చేస్తాం అనమాట, సెంట్రిఫ్యూజ్ చేస్తాం. సెంట్రిఫ్యూజ్ చేసినప్పుడు మంచి కదిలే స్పర్మ్స్ అనేది ఒక సైడ్కి వెళ్ళిపోతాయి. ఆ మంచి కదిలే స్పర్మ్స్ ని మనం తీసుకొని దాన్ని మనం ఐయుఐ ప్రాసెస్ కి యూజ్ చేస్తాం అనమాట. యాక్టివ్గా ఉన్న స్పర్మ్స్ ని తీసుకుంటాము. సో దట్ స్పర్మ్ ట్రావెలింగ్ డిస్టెన్స్ అనేది తగ్గుతుంది. సో స్పర్మ్ కి ఒక అడ్వాంటేజ్ లాగా ఉంటుంది అనమాట ఐయుఐలో. బట్ ప్రొసీజర్ అంటే ప్రాసెస్ ఆఫ్ ఎంబ్రియో ఫార్మేషన్ అంతా నేచురల్ కావాల్సిందే. సో ఆ స్పర్మ్ వెళ్ళి ఎగ్ని కలవడము, ఎగ్ని కలిసి ఎగ్ స్పర్మ్ కలిసి ఎంబ్రియో ఫామ్ అవడం అంతా నేచురల్ కావాలి. వేరేస్ ఐవీఎఫ్ లో ఏంటంటే ఆ నేచురల్ ప్రాసెస్ అంతా మనం బయట ల్యాబ్ లో చేస్తాం అనమాట. అంటే ఈ ల్యాబ్ లో చేసేదానికి ఎన్ని డేస్ ప్రాసెస్ పడుతుంది? సో ఇది బేసిక్లీ ఒక 2-step ప్రాసెస్ అండి. అంటే ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఎగ్ని మనం పిక్ చేసుకోవడం, ఊసైడ్ పికప్ చేయడము అండ్ ఎంబ్రియోన్ ఫామ్ చేయడం. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ ఫామ్ అయిన ఎంబ్రియోని యూట్రస్లోకి ట్రాన్స్ఫర్ చేయడం. సో నార్మల్గా పీరియడ్ day 2కి కపుల్ వస్తారు అండ్ వాళ్ళకి వైఫ్కి స్కాన్ చేసి అంతా బాగుంది అని అంటే మనం ఇంజెక్షన్స్ అనేవి స్టార్ట్ చేస్తాం. ఈ ఇంజెక్షన్స్ దాదాపు ఒక 10 to 12 days వరకు ఒక్కొక్కసారి వెళ్ళొచ్చు. సో ఈ ఇంజెక్షన్స్ ఇచ్చి మధ్యలో స్కాన్స్ చేస్తుంటామండి. అండ్ ఈ స్కాన్స్ అన్ని బాగున్నాయా, ఎగ్ గ్రోత్ అనేది బాగానే ఉందా అనేది చెక్ చేసుకుంటూ ఉంటాం. సో ఎప్పుడైతే రెడీ అవుతారో ఆ రోజు ట్రిగర్ ఇంజెక్షన్ ఇస్తాము. అండ్ 2 days తర్వాత అంటే 35 hours లోపు ఎగ్ పికప్ అనేది చేస్తాం. ఈ ఎగ్ పికప్ అనేది ఒక చిన్న ప్రొసీజర్, ఒక 15 to 20 minutes ప్రొసీజర్.
దీనికి జనరల్గా సెడేషన్లో చేస్తాము అండ్ బయట నుంచి స్కార్స్ ఏం కనిపించవు పేషెంట్కి. ఓకే. వెజైనల్ ట్రాన్స్వెజైనల్ స్కాన్ ఆ ప్రోబ్తోనే దానికి ఒక గైడ్ వైర్ కనెక్ట్ చేసి ప్రాపర్గా ఒక్కొక్క ఎగ్లోకి మనం ఆ నీడిల్ పంక్చర్ చేసి ఫ్లూయిడ్ అనేది ఆస్పిరేట్ చేస్తాం. సో ఆస్పిరేట్ చేసిన దానిలో మనకి ఎగ్స్ అనేవి కనిపిస్తాయి. ఆ ఎగ్స్ని మనం మైక్రోస్కోప్లో పెట్టి చూసి దాని క్వాలిటీ ఎలా ఉంది అంతా గ్రేడింగ్ చేస్తాం. చేసిన తర్వాత స్పర్మ్ ఇస్తారు హస్బెండ్ అదే రోజు అండ్ ఈ ఎగ్ స్పర్మ్ కలుపుతాం అనమాట. కలిపిన తర్వాత 5 days ల్యాబ్లో పెడతాం ఇంక్యుబేటర్లో కంట్రోల్డ్ కండిషన్స్లో. మదర్ వూమ్లో ఎలాంటి కండిషన్ ఉంటుందో సేమ్ అదే కండిషన్ మనం ల్యాబ్లో క్రియేట్ చేసి ఇంక్యుబేటర్లో పెడతాం. దాన్ని మధ్యలో మళ్ళీ డిస్టర్బ్ చేయం. సో 5 daysకి బ్లాస్టోసిస్ట్ అనేది ఫామ్ అవుతుంది. ఈ ఫామ్ అయిన బ్లాస్టోసిస్ట్ అంటే అడ్వాన్స్ డే 5 ఎంబ్రియో అనమాట అది. ఈ ఫామ్ అయిన ఎంబ్రియోని లైనింగ్ అంతా చాలా బాగుంది అని అంటే సేమ్ మంత్లో కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. లేదు ఒకవేళ ఎగ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి, పీసీఓడి లాంటి కండిషన్స్ ఉన్నాయి, లేదంటే లైనింగ్ అంత బాగాలేదు అన్నప్పుడు ఫామ్ అయిన ఎంబ్రియోని ఫ్రీజ్ చేసుకొని నెక్స్ట్ వచ్చే మంత్లో దాన్ని ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. ఓకే. అంటే అది డిపెండ్ ఆన్ పేషెంట్ కండిషన్ ఐడెంటిఫై చేస్తాం. ఓకే. అంటే ఇప్పుడు ఈ కేసులో సక్సెస్ రేట్ ఎలా ఉంటుంది? సో ఐవీఎఫ్ సక్సెస్ రేట్స్ అనేవి మళ్ళీ మనం ఎందుకు చేస్తున్నాం అనే దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు ఓన్లీ ట్యూబల్ ఫ్యాక్టర్ ఉంది, ట్యూబ్స్ ఒకటే బ్లాక్ ఉన్నాయి అన్నప్పుడు మాక్సిమం సక్సెస్ రేట్స్ అనేవి జనరల్గా చూస్తుంటాం. ప్రొవైడెడ్ ఇప్పుడు స్పర్మ్ క్వాలిటీలో ఎటువంటి ఇష్యూస్ లేవు, జస్ట్ ట్యూబ్ బ్లాక్ కోసం చేసాము అన్నప్పుడు 60-70% వరకు కూడా సక్సెస్ రేట్ అనేది ఉంటుంది. వేరాజ్ సపోజ్ ఆల్రెడీ అడ్వాన్స్డ్ ఏజ్ 40+ years లేదంటే 37+ ఎగ్ కౌంట్ అనేది తగ్గిపోయింది, క్వాలిటీ అంత బాగాలేదు, లేదంటే సివియర్ మేల్ ఫ్యాక్టర్ స్పర్మ్ క్వాలిటీ కూడా బాగాలేదు అన్నప్పుడు ఒక్కొక్కసారి సక్సెస్ రేట్స్ అనేవి తగ్గుతూ ఉంటాయి. సో సక్సెస్ రేట్స్ అనేవి ఆల్వేస్ ఇట్ వేరీస్ ఫ్రమ్ 20% to almost 70% వరకు కూడా ఈ వేరియేషన్ అనేది ఉంటుంది. ఓకే మ్యామ్. అంటే ఐవీఎఫ్కి ఐవీఐకి డిఫరెన్స్ ఏంటి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.